హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజైతే గులాబీలు గుత్తులుగా పుయ్యాలి అంటే వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, వాటికి ఎలాంటి కేర్ చేయాలి. ఎండాకాలమైనా సరే పెద్ద పెద్ద సైజులో గుత్తులుగా మొగ్గలు వచ్చి పువ్వులు పోయాలంటే మొదట మొక్కకి ఏం చేయాలనేది వీడియోలో చూపిస్తాను. అలాగే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇంత చక్కగా పువ్వులు ఎండాకాలం కూడా రావాలి అంటే తప్పకుండా కొత్త చిగుర్లు రావడానికి ఈ ఫర్టిలైజర్ చాలా యూజ్ అవుతుంది. ముందు చిగుర్లు వస్తేనే ఆ తర్వాత మొగ్గలు వచ్చి పువ్వులు వస్తాయి. గులాబీ మొక్కకైతే మెయిన్ అంతే, చిగుర్ల నుంచి మొగ్గలు వస్తాయి. కాబట్టి చిగుర్లు రావడానికి మొక్కకు ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. మొక్కకు కొత్త చిగుర్లు వచ్చి అధికంగా మొగ్గలైతే వస్తాయి. ఇప్పుడైతే మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్ సింపుల్గా మన కిచెన్లో ఉండేవి రెండు కూడా ఈ రెండు కలిపి గులాబీ మొక్కకి ఇవ్వండి. చాలా చాలా యూజ్ అవుతుంది. చాలా మంచి ఫర్టిలైజరు. తప్పకుండా ట్రై చేసినప్పుడు ఇక చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులుగా మొగ్గలు చూడండి అసలు ఎన్ని వచ్చినాయో. ఎటు చూసిన మొగ్గలు, పువ్వులు, అన్ని రకాల గులాబీలు కూడా మన గార్డెన్లో చక్కగా విరగబూస్తున్నాయి మనం ఇచ్చే పోషకాలను బట్టి. ఇప్పుడు మీకు చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ మన కిచెన్లో ఉండే పసుపు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను నేను. పసుపు ఇప్పుడు మన మొక్క మొదల్ని ఎలాంటి ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నా సాయిల్ని మంచి యాసిడిక్గా పనిచేస్తుంది. సాయిల్లోని ఎటువంటి ఇన్సెక్ట్స్ ఉన్నా అవన్నీ కూడా మంచిగా చంపేస్తుంది. వీటికి మంచి బలం కూడా చేకూరుతుంది. అలాగే ఆవపిండి రెండు కలిపి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. మంచిగా మొక్కకైతే నిజంగా ఈ రెండు కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు చాలా మేలు చేస్తుంది. అసలు అంటే కొత్త చిగుర్లు వచ్చేలాగా, గ్రోతింగ్ ఉండేలాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ రెండు కలిపి వాటర్లో డైల్యూట్ చేసి ఎటువంటి ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. వాటర్లో కలిసిపోయే విధంగా కలిపేసి మొక్కకి ఇవ్వడమే. వెంటనే మొక్క మొదల్లో ఇచ్చారనుకో మంచి రిజల్ట్ అయితే మీకు ఉంటుంది. ఇప్పుడు మొక్క ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద సైజు ఆకులు పండు బారిపోయినట్టు ఉంటుంది కదా. అలాంటప్పుడు సాయిల్ చుట్టూ తవ్వేసుకొని సాయిల్లోని నత్తలు ఇవి ఉంటాయి కదా, గాజు పురుగులు, ఇలాంటివన్నీ కూడా ఈ పసుపు వల్ల మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మొక్కకి. మంచి ఫర్టిలైజర్గా మంచిగా ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇట్లా మొక్కలకి ఇచ్చిన కదా, ఇచ్చిన తర్వాత ఆ పెద్ద పెద్ద లీవ్స్, ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం తీసేసామనుకో వెంటనే మంచిగా వాటికి కొత్త చిగుర్లు అనేది వస్తాయి. ఇప్పుడు ఆకుల్లో కొమ్మల్లోకే పోషకాలు వెళ్ళిపోయినప్పుడు వాటికి సరైన బలం ఉండదు. కాబట్టి మనం అవన్నీ తీసేసుకున్న తర్వాత మొక్కకైతే మనం ఈ ఫర్టిలైజర్స్ వారానికి ఒకసారి ఇది ఖచ్చితంగా ఇవ్వండి. వాటికి మొగ్గలు, చిగుళ్ళు వచ్చేంత వరకు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇది ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి హాని చెయ్యదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి మొత్తం ఆకులు ఇట్లా పండు బారిపోయినాయి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ తీసాక మొగ్గలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయి అంటే. ఇందులో మళ్ళీ అన్వాంటెడ్ అంటే అనవసరమైన మొక్కలు ఏమైనా మొలకెత్తుతూ ఉంటాయి కదా, అవి కూడా ఉంచకుండా తీసేస్తూ ఉండాలి. ఇంకెండిపోయిన కాడలు ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు అంటే వేరే మొక్కలకు మన ఇచ్చే పోషకాలు వేరే మొక్కలకు వెళ్ళకుండా డైరెక్ట్ ఈ మొక్కకి వెళ్ళి మంచిగా మొగ్గలు అనేది వస్తాయి. కాబట్టి తప్పకుండా ఇట్లా ప్రూమింగ్ అది కూడా చేసుకోండి. పెద్ద పెద్ద కొమ్మలు ఉంటే కూడా ప్రూమింగ్ చేసుకోండి. నా గార్డెన్లో ఎప్పుడు గులాబీలు పూస్తూనే ఉంటాయి. చూడండి, నా మొక్క మొదల్లో ఇంత చేసినా కూడా అన్వాంటెడ్ ఇవి మొక్కలు అవి ఇవి ఉన్నాయి. ఆ తర్వాత చూడండి, మనం ఇవన్నీ చేసిన తర్వాత చిగుర్లు వచ్చి మొగ్గలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. చూడండి గుత్తులుగా మొగ్గలు, పువ్వులు. మరి రిజల్ట్ని బట్టే ఏదైనా మనం చేసే పోషకాలను బట్టే రిజల్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చూసారు కదా, మనం ఇచ్చిన పోషకాలను బట్టి పువ్వులు కూడా ఏ విధంగా వచ్చినాయి అనేది. మొగ్గలు కూడా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. కొంచెం ఎండాకాలం కాబట్టి ఏమవుతుందంటే ఎంత వాటరింగ్ ఇచ్చినా కూడా మనకు మధ్యాహ్నం టైంలో అట్లా వీడియో తీసేప్పటికి ఎండకి ఇట్లా అవుతున్నాయి మొత్తం కూడా. చక్కగా మొగ్గలు, పువ్వులు అయితే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు ఇలా మీ గులాబీ మొక్కలకు నేను ఇచ్చే ఈ ఫర్టిలైజరు గులాబనే కాదు,
మీ గార్డెన్లో ఏ మొక్కలున్నా చిన్న చిన్న బాల్కనీలు అయినా సరే ఇలా ట్రై చేసి చూడండి. మీ మొక్కకు మంచిగా గుత్తులుగా పువ్వులు వచ్చి పువ్వులు అయితే విరగబోస్తాయి. ఎప్పుడైనా సరే మొక్కకు పోషకాలు ఇవ్వటం ఒకటే కాదు, వాటికి కేర్ కూడా చేయాలి. చేసినప్పుడు అవి పర్ఫెక్ట్గా పువ్వులు అనేది వస్తాయి. ఇలాంటివి నేను చెప్పాను కదా, ఈ ఎక్స్ట్రా ఆకులు కొమ్మలు ఇవన్నీ కూడా కట్ చేసుకొని మంచిగా సాయిల్ని కూడా సారవంతంగా గుల్లగా చేసుకోవాలి. వీటికి మంచి కాల్షియం, ఐరన్, మినరల్స్ ఇవి అందినప్పుడే మంచి పొటాషియం కూడా చక్కగా అందాలి. వీటికి సల్ఫర్ కూడా చాలా ఇంపార్టెంట్ వీటికి. ఇవన్నీ కూడా సమపాలన పద్ధతిలో అందినప్పుడు పువ్వులు ఆటోమేటిక్గా వస్తాయి. ఏమి ఇవ్వకుండా ఉట్టి వాటర్ ఇస్తే ఎప్పటికీ కూడా పువ్వులు రావు. అవేదో అమావాస్యకు ఒక పుణ్యానికి ఒక పువ్వు అన్నట్టు పూస్తుంది. మనం ఇచ్చే రిజల్ట్ని బట్టి గుత్తులుగా మొగ్గలు పువ్వులు అయితే ఖచ్చితంగా గార్డెన్లో పూస్తాయి. నా గార్డెన్లో ఎన్ని రకాల గులాబీలు ఉన్నా అన్ని రకాల గులాబీ పువ్వులు అయితే చక్కగా విరగపూస్తున్నాయి. ఇలాంటి సింపుల్గా మన కిచెన్లోనే ఆవాలు ఉంటాయి, ఆవాలు మిక్సీ చేసుకోండి. ఆవాలు ఇది ఎండాకాలం మీద ఒక్క గంట సేపు ఎండలో ఎండబెట్టేసుకొని మిక్సీ చేసుకోండి. ఒక డబ్బా నిండా పోసుకొని చూడండి. ఇప్పుడు ఇంకా ఈ సమ్మర్లో అరటి తొక్కలు ఏవైతే ఉంటాయో అరటి తొక్కలు కూడా కట్ చేసుకొని ఎండలో పెట్టేసి అవి కూడా మిక్సీ చేసుకొని పెట్టుకోండి. అరటి పొట్టలో అధికంగా పొటాషియం ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకో మనకు ఇయర్ అంతా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎండాకాలం ఊరికే ఎండిపోతాయి కాబట్టి. అది కూడా నేను చేస్తున్నాను, మీకు చూపిస్తాను ముందు ముందు వీడియోస్లలో. ఇలా అయితే నేను గులాబీ మొక్కతో పాటు ఈ మొక్కలు కూడా ఇచ్చుకున్నాను నేను ఇప్పుడు చేసుకున్న ఫర్టిలైజర్ అయితే. ఎందుకంటే అన్ని మొక్కలకు ఉపయోగపడేవే నేను చేస్తూ ఉంటాను. ఎస్పెషల్గా నాకు గులాబీ కానీ కనకాంబరాలు కానీ చామంతులు కానీ మల్లెలు కానీ నాకు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మందారాలు కూడా. ఇలా మనం ఏది చేసుకున్న కొంతమందికి డౌట్ ఉంటుంది, అడుగుతూ ఉంటారు, ఇది ఓన్లీ ఆ మొక్కకి ఇవ్వచ్చా ఇంకొక మొక్కకి ఇవ్వకూడదా అది ఇది అని చెప్పేసి. అలాంటిది ఏం లేదండి. ఇలాంటివి కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, అప్పటికప్పుడు చేసుకొని ఇవ్వచ్చు. ఇలాంటివి ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని డైరెక్ట్గా ఇచ్చేటివి ఉంటాయి, కొన్ని ఫర్మెంటేషన్ చేసేటివి ఉంటాయి. బాగా పండిన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఫర్మెంటేషన్ ఒక్కరోజు కానీ చేసుకొని అలాంటివి ఇవ్వాలి. నేను చెప్తూ ఉంటాను కదా, బాగా పండిపోయినాయి ఏవైనా సరే, లేదంటే మనకు అరటి తొక్కలు కూడా పడేయకుండా మిక్సీ చేసుకొని కూడా అందులో ఇది ఆవపిండి వేసుకొని కూడా మంచిగా మొక్కలకి ఇవ్వచ్చు. ఇలా చూడండి, నేను ఈ పాటి ఆవాలు తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా 1/2 కిలో ఆవాలు ఎప్పుడు కూడా మిక్సీ పట్టుకొని పెడుతూ ఉంటాను, రెడీగా ఉంటాయి నా దగ్గర. ఇలా ఒకే ఒక స్పూను పసుపు తీసుకున్నాను. పసుపు కూడా యాంటీబయాటిక్గా చాలా బాగా పనిచేస్తుంది. మొక్కల్లోని ఎటువంటి క్రిమి కీటకాలు కానీ ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. గులాబీ మొక్కలు ఎస్పెషల్గా ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఖచ్చితంగా గులాబీ మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఈ పసుపు అనేది కాపాడుతుంది. కాబట్టి లేదంటే వాటర్లో కలిపి స్ప్రే కూడా చేయండి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా కాండాన్ని తుంచే పురుగులు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. అట్లీస్ట్ కనీసం 15 డేస్కి ఒకసారైనా ఇలాంటివి ఇస్తూ ఉండండి. కుదిరితే మాత్రం వారానికి ఒకసారైనా ఇవ్వండి. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మొక్కలకు చాలా యూస్ఫుల్ అనమాట. ప్రతి ఒక్క మొక్కకు కూడా మనకు సాయిల్లో నుండి ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తూ ఉంటుంది, మళ్ళీ చక్కగా బలాన్ని కూడా చేకూరుస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి అన్ని మొక్కలకి ఈ విధంగా అయితే, ఇది సమ్మర్ కాబట్టి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇవ్వండి. నేను కొన్ని మొక్కలకైతే ఇచ్చాను, తర్వాత ఈవినింగ్ కూడా ఇస్తూ ఉంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇచ్చిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేసినప్పుడు అయిపోతే మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.